శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎప్పుడు మేము సంతోషంగా హ్యాపీగా అన్ని కార్యక్రమాలు గుడిలో చేసుకుంటాము. ఈసారి కొత్తగా అని మమ్మల్ని ఎలాగా రిసీవింగ్ లేకుండా ఏమీ లేకుండా ఆలయంలో చెప్పులు ఎదురుగా విప్పడం ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మమ్మల్ని ముందుకు రానియకుండా ఉండడము, పాత కమిటీ వాళ్ళను ఎవరిని పిలవకుండా కొత్త కమిటీ వాళ్ళని చెప్పి చేస్తున్నారు. లేదు అనే టాక్ వస్తా ఉంది, చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బౌన్సర్లు అయితే ఎప్పుడు చూడలేదు మేమే అన్ని దగ్గర ఉండి కళ్యాణానికి సంబంధించి అని చేసేది మేము. ఇప్పుడు మాకు ఏం తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు పోతే మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు చాలా పుకార్ ఏమైతుంది, చెప్పులు అక్కడ ఎక్కుతా ఉన్నారు, చేస్తా ఉన్నారు అని టాక్ అవుతా ఉంది. ఇప్పుడే వెళ్తున్నాం. ఇప్పటికి బౌన్సర్లు ఎప్పుడు లేరు, మరి ఇప్పుడే కొత్తగా పెట్టారు. ఎందుకు పెట్టారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చుట్టూ సరౌండింగ్ ఎప్పుడైనా మేమే రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ భక్తులు అన్ని సేవలు చేస్తాం ఏదో తెలియదు, మరి కొత్త రూల్స్ పాటిస్తా ఉన్నారు. మనోభావాలు దెబ్బతింటాయి కదా, మనుషులలో కూడా చాలా మార్పు అనేది వస్తుంది. ఇప్పటికీ కూడా చెడ్డ పేరు అనేది వస్తుంది కదా. ఎప్పుడు ఏదైనా కూడా కార్యక్రమం ఇక్కడ ఏ పూజ అయినా, సంకట చతుర్థికైనా, ఏ గుడి సోమవారం అయినా, గురువారం అయినా, శుక్రవారం ఎప్పటికీ రెగ్యులర్ గా వస్తూ ఉంటాం. ఇప్పటికి